భరద్వాజ్ గారు మీకే సార్. సుజన్ మొదలెట్టేసావా? మీరు ఎప్పుడు అంటూ ఉంటారు అనుకున్న బడ్జెట్లో సినిమా చేయటం అనే దాని గురించి మనకి ఎప్పుడు టాపిక్ వస్తూనే ఉంటుంది. ఏ సినిమా టాపిక్ వచ్చినా మీరు దాని గురించే మాట్లాడతారు. సో ఏంటంటే చాలా రోజుల తర్వాత మీ ఆధ్వర్యంలో సినిమా జరిగింది. సో మీ అండర్లో మీరు అనుకున్న బడ్జెట్లో ఈ సినిమా చేయగలిగారా? 100% చేసాం. అదే చెప్పాను కదా, నేను మీరంతా అడుగుతా ఉంటే మారిపోయిన పరిస్థితుల్లో చేయలేము అని అనుకుంటూనే వెళ్ళాను. బట్ అది ఏం పోనిందో తెలియదు. వీళ్ళందరూ ఒకళ్ళు ఇద్దరు కాదు, వీళ్ళందరూ కోఆపరేషన్ కానీ మొత్తం టెక్నీషియన్స్, లైట్ మ్యాన్ దగ్గర నుంచి బాయ్ దగ్గర నుంచి వాళ్ళు ఏదో సొంత సినిమా వాళ్ళు చేసినట్టే చేశారు. నాకు నిజంగా నా 50 years జీవితంలో ఇంత బాగా చేసిన, అంటే మొత్తం యూనిట్ అంతా పనిచేసింది మొదటి రోజుల్లో మాకు చేసారు. చాలా వాళ్ళు చేసారు. కొత్త రైడ్ మొగుడు కావాలి రోజుల్లో అట్లాగే ఉండేది. బట్ ఈ రోజుల్లో ఇట్లా ఉంటుంది అనేది నమ్మలేనంత బాగా చేశారు. సో మీరు అనుకున్న దానికంటే నిజంగా చెప్పాలంటే తక్కువ కూడా చేయగలిగాం. అంటే నేను ఇంకెక్కువ అవుతుంది అనుకున్నాను. మీరు చేసాం. సార్ జగపతి బాబు గారు, ఆర్టిస్ట్కి ఖాళీ లేకుండా వర్క్ ఉండటం అనేది కామన్ అండి. అంటే అందరూ అదే కోరుకుంటారు. బట్ మీరు ఎక్కువ వర్క్ చేయడంతో ఒక మొనాటనీ ఫీలింగ్ ఏమైనా వచ్చిందండి? అంటే ఒకే టైప్ ఆఫ్ క్యారెక్టరైజేషన్స్ ఇప్పుడు చేయాల్సి వస్తుంది. ఇందాక మీరు అన్నారు గతంలో నాకు 2 హీరోయిన్లు ఉండేవారు, మధ్యలో లెజెండ్ తర్వాత నుంచి లేదు. ఒక వేరియేషన్ అనేది ఆర్టిస్ట్గా మీకు మీ వచ్చే పాత్రలో ఉందా, లేదంటే అది మిస్ అవుతుందని ఫీలింగ్లో ఉన్నారా సార్? ఎట్లా? లేదండి, సినిమా నా జీవితం, నా లైఫ్. అంట్లో మొనాటనీ అనేది, హీరోయిన్ లేరు అనేది లోటు ఉంది కానీ లేదని అబద్ధం చెప్పను. కానీ అది క్యారెక్టర్స్, నేను చేసేయన్ని డిఫరెంట్ క్యారెక్టర్సే కాబట్టి. ఏమంటే ఇప్పుడు మీరందరూ లైఫ్లో చిన్నప్పుడు కథలు వింటారు, మేము లైఫ్ అంతా కథలు వింటాం. సో అదే ఒక అదృష్టం. అండ్ వేర్ అన్న ఫ్యాంటసీ వరల్డ్. ఈ ఫ్యాంటసీ వరల్డ్లో బోర్ కొడుతుంది, ఒకే రకంగా ఉందనేది అసలు ఉండదు. బట్ ఐ విష్ ఐ గెట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ విచ్ ఐఎమ్ డూయింగ్. ఇప్పుడు అన్ని డిఫరెంట్ క్యారెక్టర్సే చేస్తున్నాను. సో ఎవ్రీ డే ఇస్ అ ఛాలెంజ్, ఎవ్రీ డే ఇస్ ఫన్. సార్ మీ ట్రాక్ రికార్డ్ చేసుకుంటే యూ షుడ్ బి ఏ వెరీ ప్రైజీ యాక్టర్ కదా. బట్ ఇలాంటి సెటప్లో ఇలాంటి సినిమా చేయగలిగారంటే ఏం అడ్జస్ట్మెంట్స్ చేసుకోగలిగారు మీరు? ఏమంటే ఎప్పుడు చిన్న సినిమాని పెద్ద సినిమా చేయడం గొప్ప అండి. సో ఇట్ ఈస్ నాట్ వేల కోట్లు 100 కోట్లు పెడితేనే సినిమా హిట్ అనేది కాదు. ఇఫ్ యూ కెన్ డూ దిస్ ఇస్ సాలిడ్ టాలెంట్. సో నేను ఇట్లాంటి సినిమాలే నమ్ముతా. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు ఓటీటీలో వచ్చే సినిమాలు కూడా చాలా బాగుంటున్నాయి. కొత్త ఆర్టిస్టులు బ్రహ్మాండంగా చేస్తున్నారు. థియేటర్లో వచ్చే కూడా మంచి చిన్న సినిమాలు పెద్ద సినిమాలు అవుతున్నాయి. అవి చూస్తే ముచ్చటేస్తుంది. ఎందుకంటే స్టార్ని సూపర్ స్టార్ చేయటం వేరు, నోబడీని సూపర్ స్టార్ చేయటం వేరు. సినిమాని ఈ బడ్జెట్లో కూడా సినిమాలు హిట్ చేయగలమనే నమ్మకం నాకైతే ఉంది. ఎందుకంటే సినిమా అనేది మనసు, మైండ్ సంబంధించింది, హార్ట్ అండ్ మైండ్. సూపర్. ఇట్ ఈస్ నాట్ జస్ట్ మనీ. చోటా గారు సార్, జగపతి బాబు గారు అంటే ఓకే హీరో గారు ఆయన, ఓకే, మీరు కూడా ఎన్ని సంవత్సరాలైనా అలాగే ఉన్నారు సార్. మా అమ్మ సార్ ఎప్పటి నుంచో మిమ్మల్ని అడగాలనుకుంటున్న ఒక అకాడమిక్ క్వశ్చన్. ఆ. చాలా సినిమాలు ఇప్పుడు అన్నీ బిగ్ స్కేల్ అయిపోయినాయి కదా, సీజీలు, గ్రాఫిక్స్, లేకపోతే అంత ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు అని చెప్పి చాలా హై బడ్జెట్ సినిమాలు చేస్తున్నారు. ఈ సీజీ వర్క్లు ఇవన్నీ చేసినప్పుడు ఇందులో కెమెరామ్యాన్ రోల్ ఎంత ఉంటుంది? ఎందుకంటే ఒక కెమెరామ్యాన్ ఉంటే క్వాలిటీ హై వస్తుంది, ఒక కెమెరామ్యాన్ ఉంటే రాదు, రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. ఆ కెమెరామ్యాన్కి సీజీ సినిమాలు చేసిన ఎక్స్పీరియన్స్ లేదు, అలా రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు కదా. అసలు నిజంగా ఈ సీజీ సినిమాల్లో ఒక కెమెరామ్యాన్, సినిమాటోగ్రాఫర్ రోల్ ఎంత? సినిమాటోగ్రాఫర్ ఎవరైనా పర్వాలేదు, సీజీ వాళ్ళు వెరీ ఇంపార్టెంట్. ఓకే, వాళ్ళు ఎంత బాగా ఇస్తే ఆ కెమెరామెన్కి అంత. సో దాని సక్సెస్కి ఫెయిల్యూర్కి కెమెరామ్యాన్ ఏ రకంగా సంబంధం లేదు. ఓకే, కెమెరామెన్ ఏం కావాలో, వాళ్ళకి ఏం కావాలో వాళ్ళని అడిగి వాళ్ళ అప్రూవల్తోనే చేస్తున్నాం. ఈవెన్ నేను కూడా, ఓకే, నేను పెద్ద పుడింగి నేను అంజి చేశాను, డమర్కం చేశాను, అంజికి నాకు నంది అవార్డు వచ్చింది, ఫిలింఫేర్ అవార్డు వచ్చింది చెప్పట్లా. వాడు అప్రెంటిస్ గాడైనా, వాడు ఎక్స్పీరియన్స్ గాడైనా, వాడికి ఏం కావాలి, వాడు ఏం అడిగితే అది 100% వాడు ఓకే. నాకు ఇగో పక్కన పెట్టి, నాకంటే కెమెరామ్యాన్ నేనే కాదు, ఎనీ కెమెరామ్యాన్, మా ఇగోస్ని పక్కన పెట్టి, ఓహో నీకు లైట్ ఇక్కడి నుంచి కావాలా, మాకు తెలుసు ఆ లైట్ రాంగ్ అని. ఓకే, వాడు అడిగిన లైట్ రాంగ్ అని మాకు తెలుసు. అయినా రేపు క్వాలిటీ బాగోపోతే కెమెరామెన్ కోఆపరేట్ చేయలేదని వాడెళ్ళి
ఇలా ఎవరితోనో మాట్లాడి అదంతా బ్యాడ్ నేమ్ రావడం ఆ ప్రాజెక్ట్కి మంచిది కాదు, ఆ కెమెరామెన్కి మంచిది కాదు. అందుకని వాళ్ళకి ఏం కావాలో అదే చేస్తున్నాం. రాకపోతే అది కర్మ, మా తప్పు అయితే ఏమీ లేదు. ఎనీ కెమెరామెన్, అప్రెంటిస్ కెమెరామెన్ అయినా సరే వాడు చెప్పింది చేస్తే అవుట్పుట్ వస్తే క్రెడిట్ వాడికే, బ్యాడ్ నేమ్ వస్తే మాత్రం కెమెరామెన్ రాకూడదు. బట్ అలా జరుగుతుందంట 100%. అంటే ఐ మీన్ బ్యాడ్ నేమ్ వస్తే వాళ్ళకే రావడం మనకు రాదు అనేది జరుగుతుందా ఇండస్ట్రీ? 100%. పాపం మీడియా కానీ జనం కానీ మాట్లాడట్లా. తెర వెనకాల ఆ కెమెరామెన్ చెడదొబ్బాడని మాట్లాడుకుంటారు, చెడదొబ్బిన వాళ్ళు. యాక్చువల్ కెమెరామెన్కి సంబంధం లేదు. ఓకే. సీజీ ఏ రకంగానూ కెమెరామెన్కి సంబంధం లేదు. దట్ టు నౌ. అండ్ దీనికని ఒక సెపరేట్ ఒక టెక్నీషియన్ వచ్చాడు ఇప్పుడు కొత్తగా. ఇదివరకు 24 క్రాఫ్ట్స్ ఉండే కదా, అవును. ఇప్పుడు సీజీ కానీ ఒక కెమెరా ఒక టెక్నీషియన్ తెచ్చుకుంటున్నాం మేము. ఓకే. సినిమా స్టార్టింగ్ నుంచి ఫినిష్ వరకు అతను మాతోనే ఉంటాడు, మాతోనే ట్రావెల్ చేస్తాడు. వితౌట్ హిజ్ నాలెడ్జ్ ఒక్క ఫ్రేమ్ కూడా మేము ఓకే. తీయకూడదు ఇప్పుడున్న రూల్ ప్రకారంగా. అంటే టెక్నికల్గా చాలా అడ్వాన్స్ అయిపోయింది సినిమాలు, హాలీవుడ్ ఫిల్మ్స్ అవి చాలా బాగుంటున్నాయి. అందుకని మేము కూడా అతను లేకుండా ఒక షార్ట్ కెమెరా ఆన్ చేయట్లేదు నేనైతే. సీజీ టెక్నీషియన్ వచ్చాడని అడుగుతారు లొకేషన్కి వెళ్ళగానే. అది ఇది సార్ మీరు చేసిన సినిమాలు అంజీ కానీ చాలా ఆ టైంకి వెల్ అహెడ్ ఆఫ్ టైం. ఇప్పుడు మీరు చేస్తున్న అతిపెద్ద బిగ్గెస్ట్ సీజీ ఫిల్మ్ అంటే విశ్వంబర. అవును. అది ఎలా ఉండబోతుంది సార్ సినిమా? అంజీ అది తలెత్తుకు పని చేసాం, విశ్వంబర్ తల ఉంచుకుని పని చేయాల్సి వస్తుంది. ఓకే సార్, వెరీ నైస్. అంతే. ఎందుకంటే విశ్వంబర్ అనేది పీక్ సీజీస్. అక్కడ పోయి నేను చోటకనాడు నాకు చాలా తెలుసు, తొక్కాతోలు అంటే దొబ్బదు, చాలా బాగుండాలి. అందుకని వాళ్ళకేం కావాలో, ఎందుకంటే ఆ సినిమా వెనకాల 400 కోట్లు ఉంది. అక్కడ పోయి నా ఈగో చూపిస్తే వర్కౌట్ అవ్వదు. అందుకని అక్కడ వాళ్ళకి ఏం కావాలో అదే చేసాం, అదే జరుగుతుంది. అందుకే దాన్ని బాగా టైం తీసుకుంటున్నాం, బాగా టైం తీసుకుని ది బెస్ట్ ఫిల్మ్ అవుట్పుట్ ఇస్తున్నాం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. భరద్వాజ్ గారు. సార్, హారర్ థ్రిల్లర్ సినిమాల విషయానికి వస్తే మేకర్స్ ఎప్పుడు కూడా ప్రెస్ మీట్లో కావచ్చు, ప్రమోషనల్ కంటెంట్లో కావచ్చు, చాలా ఎక్స్పెక్టేషన్స్ పెంచేస్తున్నారు. తీరా థియేటర్కి వెళ్ళేటప్పటికి మాకు అంత అనిపించట్లేదు కొన్ని మూవీస్. సో ఈ మూవీ విషయంలో ఎలా ఉంటుంది? స్క్రిప్ట్ కావచ్చు, లేకపోతే ఎక్స్పెక్టేషన్స్, టైటిల్ చూసినా లేకపోతే కాస్టింగ్ చూసినా ఇదంతా కూడా ఎక్కువ అనిపిస్తుంది. అంటే మాకు ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతున్నాయి, దాంతోపాటు మీ మాటలు కూడా అట్లా అనిపిస్తున్నాయి. కంటెంట్ ఎలా ఉండబోతుంది సార్? నిజంగానే థ్రిల్ ఫీల్ అవుతామా, భయపడతామా, ఎట్లుంటుంది? భయపెడతాం అనేది నేను నమ్మను, కానీ సర్ప్రైజ్ అయితే ఇస్తాం. డెఫినెట్గా సర్ప్రైజ్ ఇస్తాం. అంటే మీ ప్రశ్నలోనే ఉంది, మీ జవాబు మీరే చెప్పేశారు, నేను చెప్పక్కర్లేదు. బట్ డెఫినెట్గా ఇది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్. అంటే ఒక ఫ్యామిలీ థ్రిల్లర్ అని చెప్పాలి. ఫ్యామిలీ సబ్జెక్ట్, యాక్చువల్ ఫ్యామిలీ సబ్జెక్ట్ ఇది. బట్ ఏ ఎండ్లో మనం ఇచ్చే ఒక ట్విస్ట్ ఒకటి ఉంటుంది. ఆ ట్విస్ట్ ఈజ్ ఎ డిఫరెంట్ ట్విస్ట్. మనం ఇంతవరకు స్క్రీన్ మీద ఎక్కడ చూడలేదనే లెవెల్లో నేను గ్యారంటీగా అనుకోగలను. బట్ తెలియకుండా ఈ మధ్యకాలంలో ఇన్ని వేల సినిమాల్లో ఎక్కడైనా వచ్చిందేమో నాకు తెలియదు. చాలా రేర్ ఫీట్ ట్రై చేస్తున్నాం. సో దీనికి వీళ్ళందరూ కోఆపరేట్ చేశారు. చాలా బాగా వచ్చింది. ఇందాక బాబు చెప్పినట్టు ఆ చోట రాక్షసుడు బ్రహ్మాండంగా తీసిచ్చాడు మాకు ఈ సినిమాని. సో దానికి మా సంటి గారు ఎడిటరు, దాన్ని ఆయన ఆడుకుని బ్రహ్మాండమైన అవుట్పుట్ వస్తుందని నేను నమ్ముతున్నాను. ఈ ప్రేక్షకులు, ప్రజలు చెప్పాలి అది బాగుందా బాగాలేదు అనేది. మా వరకు మేము ఏ కంటెంట్ అయితే అనుకున్నామో, ఏదైతే అవుట్పుట్ కావాలనుకున్నామో 100% అవుట్పుట్ వచ్చింది మా వరకు, సాటిస్ఫాక్షన్. సార్, అయితే రీసెంట్గా చూస్తే చాలా సినిమాల విషయంలో కావచ్చు, ఆర్టిస్టులు కొంచెం విమర్శలు అనేది ఎక్కువగా, అంటే సినీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు ఎవరు చేయరు, బయట నుంచి చేస్తారేమో కానీ, బట్ మీరు ఏదైనా కూడా చాలా ఓపెన్గా మాట్లాడతారు. సో మీ సినిమా వస్తుంది, మరి కొద్దిగా టెన్షన్ ఏదో కనిపిస్తున్నట్లుంది, ఇందాక స్పీచ్లో కూడా అన్నారు కదా. డెఫినెట్గా ఉంటున్నాం. అంటే నాకు మన 12 ఏళ్ళు అయిపోయింది సినిమా డైరెక్ట్ చేసి. 1 or 2 డబ్బింగ్ ఫిల్మ్స్ మధ్యలో చేశాను, కానీ స్ట్రైట్ ఫిల్మ్ చేయలేదు. సో ఇంత ఇన్వెస్ట్మెంట్ చేసేసి సినిమా తీసినాక ఇవాళ మార్కెట్ చూస్తున్నప్పుడు ఆ భయం ఉంటుంది. అంటే మొదలుపెట్టినప్పుడు ఎంతూజియాస్టిక్గా మనం తీయాలి చరిత్ర, 50 ఏళ్ళ సర్వీస్ ఉన్న చరిత్రకి ఒక అద్భుతమైన సినిమా అంటే, రోజు మీరే నన్ను ఎప్పుడు ప్రశ్నలు వేస్తారు బయట, అదేంటి ఇదేంటని. సో వాళ్ళు అట్ట చేశారు, వీళ్ళు ఇట్ట చేశారు అంటున్నాను. ఇప్పుడు నేనే డైరెక్ట్గా చేస్తున్నా. నేను ఇందాక తను సుజన్ అడిగినట్టు బడ్జెట్లో చేయగలనో చేయలేనో నాకు తెలియదు. మొదలెట్టినాక మొత్తం అయిపోయి సినిమా లాస్ట్లో అందరిని తిట్టుకుంటూ ఉంటాం అనే పరిస్థితి ఉంటుందేమో అనుకున్నా. అది జరిగిపోయింది. ప్రాజెక్టు నేను అనుకున్న క్వాలిటీ వస్తుందో రాదో అనుకున్నా, వచ్చింది.
ఇక జనం చూస్తారో చూడరో అనుకుంటాం కదా, చూస్తారని కూడా నమ్మకం వచ్చింది. చూసి పెట్టాలి మీరంతా. చూసేదాకా వదలలేని బాబు అంటున్నాడు, మరి వాళ్ళ ఇంటికి వెళ్ళి కొడతాడేమో నాకు తెలియదు, చూడాలి. చోటా గారు సార్, అంటే ఇందాక మీరు స్పీచ్లో మాట్లాడిందే అడుగుతున్నాను, కాంట్రవర్సీ అని ఏం కాదు కానీ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి కులాలు పోవంటారా? కులాలతోటే పిలుచుకుంటారా? ట్యాగ్ లైన్స్ కంపల్సరీనా? మనం అమ్మ, ఇక్కడ తల్లి, మా అమ్మ, నా భార్య చౌదరి, నా కూతుర్ని రెడ్లకి ఇచ్చాను, నేను కాపు. ఎవరు ఏ కులంలో వెళ్ళమంటావు చెప్పు? సినిమా కులం సార్. సినిమా ఇదేదో బాగుంది. మనం సినిమా కులం, అందరం సినిమా కులం. సినిమాకి లేదమ్మా, వీఆర్ వన్ ఫ్యామిలీ. సరదాగా బాబుని ఏమంటే చౌదరి గారు అంటాను, ఏమంటే నాయుడు గారు మాట్లాడుకుంటాం, అది అన్నాను తప్ప అలా ఫస్ట్ ఇప్పుడు కాదు నాన్న. రగులుతున్న భారత నా ఫస్ట్ ఫిల్మ్ నుంచి మా ఇద్దరు రిలేషన్ అలా ఉంటుంది. ఇంకో విషయం తెలుసా, ఆయన చాలామంది చౌదరి అని పిలుస్తారు బాబుని. అదే అదే జస్ట్ చిన్న ఎటకారం మాలో, అంతే. జగపతి బాబు గారు సార్ జగపతి గారు. జగపతి బాబు గారు సార్, మీరు ఎప్పుడైతే సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేశారో అప్పటి నుంచి మీరు చేసే ప్రతి సినిమాకి అంటే ఈ జోనర్లో వస్తున్నాడు ఈయన, ఇది లేకపోతే ఇలాంటి క్యారెక్టర్ వస్తున్నాడు అనేది ప్రెడిక్ట్ చేయడం అనేది కష్టం అవుతుంది సార్. ఎందుకంటే ఒక్కొక్క దాంట్లో పాజిటివ్, ఒక దాంట్లో నెగిటివ్, ఒక దాంట్లో కామిక్ అన్నీ చేసుకుంటూ వస్తున్నారు కదా. బట్ ఇది వచ్చేసరికి ఏంటంటే హర్రర్. బేసిక్గా ఏ హీరో అయినా కూడా హర్రర్ జోన్లోకి వెళ్ళాలంటే కొంచెం ఆలోచిస్తారు, ఇబ్బంది పడతారు. బట్ మరి మీరు అంటే మాకు చూపించిన గ్లిమ్స్ ప్రకారం అడుగుతున్నాను. సో మరి మీరు ఈ వదలా చేయడానికి రీజన్ ఏంటి సార్? దీంట్లో మీకు అంత నచ్చిన ఎలిమెంట్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది హారర్ కాదు, ఇట్స్ ఎ థ్రిల్లర్. ఇట్స్ ఎ ఫ్యామిలీ థ్రిల్లరే అనాలి. అదే భరద్వాజ గారు చెప్పినట్టు ఇట్ ఈస్. నాకు ఫైనల్ ట్విస్ట్ సినిమాలో హోప్, అండ్ వదలా సాంగ్ వచ్చిన తర్వాత హోప్ పెరిగింది. సినిమా షూటింగ్ చేసేటప్పుడు హోప్ పెరిగింది. ఇనిషియల్గా కూడా ఫస్ట్ నీ తీసుకొచ్చిన సబ్జెక్ట్ నేనే ఇట్లాంటి సినిమా చేద్దామని తీసుకొచ్చింది నేనే. సో ఐ బిలీవ్డ్ ఇట్ కంప్లీట్లీ. ఎందుకంటే ఇది గ్యారంటీగా ఇవాళ ఉన్న ఫ్రేమ్ ఆఫ్ మైండ్కి చాలామంది నెగిటివ్ థింకింగ్ ఉంది. దే వాంట్ సీ సంథింగ్ థ్రిల్లర్, హారర్, బ్లడ్, వాట్ ఎవర్. బట్ దీనికి ఒక జానర్, దాంట్లో ఒక జానర్ ఫిక్స్ అయ్యి మేము ఈ సినిమా చేసాం. సో ఐ థింక్ దిస్ విల్ బీ డిఫరెంట్ ఫర్ మీ. ఇందాక మీరు మంచి క్వశ్చన్ అడిగారు. లక్కీగా ఐ కెన్ డూ, అంటే నేను మంచోడినా చెడ్డాడినా లాస్ట్ వరకు తెలియకుండా చేయొచ్చు సినిమాలు. ఇప్పుడు మంచోడుగా చూపించి చెడ్డాడు అవ్వచ్చు, చెడ్డాడుగా చూపించి మంచోడు, ఎలా అయినా ట్విస్ట్ చేయగలిగే క్యారెక్టర్స్ దొరుకుతున్నాయి నాకు. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ దెమ్. అయ్యగారు అయితే ఇందాక ఏ షాట్ చేయమన్నా ఏడ్చాను స్వయం ఆ టైంలో అన్నారు. బట్ ఇక్కడ గ్లిమ్స్లో కూడా ఏడుస్తూనే కనిపించారు. అవసరమైంది అంటే ఎమోషన్, ఏడుపు కూడా ఒక ఎమోషన్ కదండి. ఎవ్రీథింగ్ విల్ బీ దేర్ ఇన్ లైఫ్. మనం ఇట్స్ అ లైఫ్ కదా, సో దాట్ ఈస్ ఆల్ ఇట్ ఇస్. అంటే దేర్ ఇస్ అ ప్రాబ్లం, అప్పుడు ఏడుస్తాం. వెన్ దేర్ ఇస్ ఫన్, మై ఫన్ కూడా ఉంది. బట్ రైట్ నౌ దట్ వాజ్ నాట్ ఇర్రెలవెంట్ ఫర్ దిస్ గ్లిమ్స్, అందుకని ఇదే చూపించారు. భరద్వాజ్ గారు, అంటే ఈ సినిమా చాలా వరకు భోపాల్లో కూడా షూట్ చేసా ఉన్నారు కదా. సో అంటే అక్కడ వరకు వెళ్ళి షూట్ చేయడానికి ఏంటి సార్? చాలామంది అక్కడ నుంచి ఇక్కడ మన ఆర్ఎఫ్సీకి వచ్చి ఇక్కడే చేస్తూ ఉంటారు కదా. బట్ మీరు అక్కడ వరకు వెళ్ళి చేయడానికి రీజన్ ఏంటి? అంత చాలా వరకు కదా, మొత్తం సినిమా అక్కడే తీసాం. ఇక్కడ ఏమైనా ఒక ఫ్రేమ్ కూడా ఇక్కడ తీయలే, మొత్తం 100% అక్కడే తీసాం సినిమాని. అంటే బేసిక్గా అక్కడ నాకు ఇక్కడ లొకేషన్స్ అన్నీ అయిపోయినాయి, కొత్త లొకేషన్ లాగా ఉంటుంది అనేది ఒక పాయింట్. ప్లస్ సబ్సిడీలు ఇస్తున్నారు అక్కడ, ఆ సబ్సిడీ కోసం వెళ్ళాం మేము. చిన్న సినిమాల కోసం ఆ రోజుల్లో నేను ఫస్ట్ 76లో ఎంటర్ అయినప్పుడు మైసూర్లో కర్ణాటక గవర్నమెంట్ 50,000 ఇచ్చేది, అందుకని అక్కడికి వెళ్ళాం. తర్వాత హైదరాబాద్లో సబ్సిడీలు ఇస్తున్నారంటే హైదరాబాద్లో తీసాం. ఎక్కడ డబ్బులు ఇస్తే అక్కడికి వెళ్ళటం అనేది సినిమా ఇండస్ట్రీకి అలవాటు. ఆ అలవాట్లో ఇది కూడా ఇప్పుడు కొత్తగా వచ్చాం కదా, మళ్ళీ ఎంతో కొంత సేవ్ అవుతుంది కదా డబ్బులు అని చెప్పి వెళ్ళాం, అంతే తప్ప అక్కడ ఏదో చించేద్దామని కదా. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసిన లొకేషన్స్ అద్భుతంగా ఉన్నాయి. అండ్ నేను ధైర్యంగా చెప్పగలను, ఏ గవర్నమెంట్ ఇవ్వనంత కోఆపరేషన్ అక్కడ గవర్నమెంట్ కానీ, అక్కడ మనుషులు కానీ, అక్కడ వాళ్ళ ప్రవర్తన కానీ ఎంత అద్భుతం అంటే మాకు అంత అద్భుతంగా దొరికింది. ఆ కోఆపరేషన్తోనే సినిమా మేము అనుకున్న దానికంటే బెటర్ క్వాలిటీతో తీసుకోగలిగాం. మిగతాది ప్రజలు చెప్పాల్సింది తప్ప మనం కాదు. బట్ మా వరకు మేము చాలా సాటిస్ఫైడ్. అండ్ 100% సబ్సిడీ కోసం వెళ్ళాం అక్కడికి. సార్ జగపతి సార్, భరద్వాజ్ గారు, ఇప్పుడు మీతోటి ప్రొడ్యూసర్లు అందరూ కూడా చాలా గ్యాప్ తీసుకుంటున్నారు, అసలు సినిమాలు చేయట్లేదు ఇప్పుడున్న సినిమా పరిస్థితుల వల్ల, సినిమా ఇండస్ట్రీ పరిస్థితుల వల్ల. సో మీరు కూడా చాలా నాళ్ళ తర్వాత సినిమా చేస్తున్నారు, వాళ్ళందరూ ఎందుకు చేయలేకపోతున్నారు? మీకు ఈ సినిమా చేయాలని ఎందుకు అనిపించింది? నేను ఇందాక మాట్లాడేటప్పుడు చెప్పాను కదా, నాకు వణుకొచ్చింది అదే కదా.
సినిమా తీయటం అంటేనే భయపడిపోయి తీయలేము అనే ఒక దీంతో ఉన్నాం. బట్ ఈ సినిమా చేసిన తర్వాత ఈ పరిస్థితి ఇండస్ట్రీ నేను బాగా యాక్టివ్గా చేసే రోజుల్లో మొత్తం నా ఫ్యామిలీ బాయ్స్ దగ్గర నుంచి పైదాకా ఫ్యామిలీ మెంబర్స్ లాగానే ఉండేవారు, విడిగా ఉండేవారు కదా. వాళ్ళు ఎవరు నేను ఎవరు అనేది ఉండేది కదా. అలాంటి రిలేషన్షిప్ కానీ అలాంటి వాతావరణం కానీ లేకుండా పోయింది అనుకుని వదిలేసాం. ఇప్పుడు చేయలేము అనుకుంటున్నాం. బట్ ఈ సినిమా నేను చేసిన తర్వాత మనుషుల్లో మార్పు రాలా. అంటే మన ఆలోచన విధానం కొంత ఇప్పుడు మారిన వాతావరణంతో కొంత మార్పు ఉందేమో కానీ మిగిలిన వాళ్ళంతా అట్టాగే ఉన్నారు. సో మనం అడ్జస్ట్ అవ్వలేము అని భయపడి వెళ్ళిపోయామని తప్ప ఆ భయాన్ని వదిలిపెడితే బాగుంటుంది అనే ఫీలింగ్. వాళ్ళు కూడా వచ్చి చెయ్యాలని నేను కోరుకుంటున్నా. మీరు అడిగిన వాళ్ళు ఎవరు వెళ్ళిపోయారు వాళ్ళందరినీ. జగత్ బాబు గారు, ఇప్పుడు మీరు ఈ సినిమా కోసం స్కేల్ డౌన్ అయ్యి మీ రెమ్యునరేషన్ తగ్గించుకొని సారీ మీ రెమ్యునరేషన్ తగ్గించుకొని స్కేల్ డౌన్ అయ్యి ఈ సినిమా చేశారా, లేకపోతే భరద్వాజ్ గారి కోసం ఈ సినిమా చేశారా, లేదు ఈ సినిమా చేయడంలో మెయిన్ ఇంట్రెస్ట్ ఏంటి? ఎవరి కోసం ఏం చేయరండి, నా కోసం నేను చేసుకున్నాను. నాకు అడ్వాంటేజ్. ఓకే, ఈ సినిమాకి వస్తే భరద్వాజ గారు చెప్పిన దానికి ఐ వాంట్ యాడ్ లిటిల్ మోర్ భోపాల్. వాళ్ళ కోఆపరేషన్ గవర్నమెంటే కాదండి, పీపుల్ కూడా. ఈ సినిమా ఇంత రిచ్గా రావడానికి రీజన్ వాళ్ళే. ఇప్పుడు సదర్ మంజిల్ అని నేను ఉన్న హోటల్, అది ప్యాలెస్, వాళ్ళు ఫ్రీగా ఇచ్చారు. అంటే వాళ్ళ మనసు అటువంటిది. అందరూ కూడా ఏం చేసుకోండి, అభిమానం, విపరీతమైన అభిమానం. సినిమా అంటే మంచోళ్ళు, ఏదైనా ఫ్రీగా చేసుకోండి అనే పద్ధతిలో ఉన్నారు. సో దిస్ ఈజ్ అ బిగ్ ఫిల్మ్. మేకింగ్ కూడా మామూలుగా అయితే బిగ్ ఫిల్మ్ అయ్యేది. ఇది అయిందంటే కోఆపరేషన్ వాళ్ళది. ఆల్సో లైక్ టు మెన్షన్ అండి, దీంట్లో ఇక్కడ ఉన్న టీం పైన స్టేజ్ మీద ఉన్న వాళ్ళు అందరి దగ్గర నుంచి ఒక్కొక్కటి నేర్చుకున్నాను నేను. కదా ఐ లైక్ లెర్నింగ్ అండ్ లైఫ్ ఇస్ అబౌట్ లెర్నింగ్. అక్కడ ఇప్పుడు కార్తిక్ అటు నుంచి స్టార్ట్ చేస్తే, కార్తిక్ తన ఇన్స్పిరేషన్, ఆ సాంగ్ ఎప్పుడైతే ఇచ్చాడో తన మీద ఇంప్రెషన్ కలగటం, సినిమా మీద కాన్ఫిడెన్స్ రావటం కార్తిక్ దగ్గర చూశాను. భరద్వాజ గారు ఎప్పటి నుంచో తెలుసు, అందరికీ తెలుసు. ఆయన పెద్ద ఇండస్ట్రీకే పెద్ద. న్యాయంగా మాడతారు, మంచి విషయాలు మాడతారు, క్లియర్గా మాడతారు, ముక్కుసూటిగా మాడతారు. ప్లస్ ఆయన ఎనర్జీ టు వర్క్, హార్డ్ వర్క్ చేయడానికి అండ్ స్మూత్గా హ్యాండిల్ చేస్తారు. లోపల ఎన్ని పడతారో నాకు తెలియదు కానీ బయటికి మాత్రం చాలా స్మూత్గా కూల్గా ఉంటారు. చేసేయని చేస్తారు. అది కూడా నేర్చుకున్నాను. చేసేయని అంటే ఇంకేం చేశారు నాకు తెలియదు, ఆయన ఒక్కుంటున్నారు. బాబు గారు, మీరు అంటే బాబు లెట్ మీ ఫినిష్. హృతిక చిన్నపిల్లే, బట్ ఆశ్చర్యం ఏంటంటే అందరూ ఫీల్ అయ్యింది షార్ట్ ముందు ఏం కనపడదు అసలు. ఆ పిల్ల ఏం చేస్తుంది అనేది తెలియదు. ఆ క్షణం నుంచి వేరే రకంగా మారిపోవటం అనేది, ఆ హోంవర్క్ ఎప్పుడు చేస్తుందో, ఇందాక మా చోటకి నాకు అదే డిస్కషన్ జరిగింది. హోంవర్క్ చేయకుండా షీ అంటే న్యాచురల్ యాక్ట్రెస్ అవుతుంది. అది కాకుండా షీ హ్యాస్ దిస్ బీయింగ్ విత్ హర్ సెల్ఫ్, తనతో తను టైం ఎక్కువ స్పెండ్ చేస్తూ ఉంటుంది, విచ్ ఇస్ అ వండర్ఫుల్ థింగ్. అది కూడా మంచి విషయం తన దగ్గర నేర్చుకోవాల్సింది, అందరూ నేర్చుకోవాల్సింది. అండ్ నా గురించి నేనే నేర్చుకుంటా కానీ లయ ఐఎమ్ రియలీ ఫాండ్ ఆఫ్ ఫ్రమ్ డే వన్. తన మీద రెస్పెక్ట్ పెరగటం మొదలుపెట్టింది, ఎందుకంటే తన ప్రాక్టికాలిటీ, తన హార్డ్ వర్క్. యుఎస్ నుంచి ఇక్కడికి వచ్చి షూటింగ్లు చేసి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవటం, మళ్ళీ ఎప్పుడు షూటింగ్ ఉంటే అప్పుడు రావటం, ఇవన్నీ చేయటం. హార్డ్ వర్క్ పక్కన పెడితే ప్రాక్టికల్ థింకింగ్ ఎక్కువ. తను క్వైట్గా ఉంటుంది కానీ ప్రాక్టికల్గా ఆలోచిస్తుంది, మెటీరియలిస్టిక్ కాదు. తన దగ్గర నుంచి కూడా నేను నేర్చుకున్నాను. ఇక చోట నుంచి అన్నీ నేర్చుకోవాలి. ఇందాక చెప్పాక బడా కేట్నాయుడు అని. సో తను ఎనర్జీ కానీ, తన హార్డ్ వర్క్ కానీ, తన ప్యాషన్, పిచ్చి, సినిమాలంటే పిచ్చి. ఇక్కడ జోకులు వేస్తూనే ఉంటాడు, ట్రాక్ మైండ్ అంతా సినిమా మీద ఉంటుంది. సో అదొకటి. అండ్ కిషోర్ గారు అక్కడి నుంచి ఆయన సంబంధం లేకుండా దీంట్లో ఒక సినిమా చేద్దామని ఆయన ముందుకు రావటం అనేది, ఇవన్నీ మంచి విషయాలండి. అంటే ఆయన జనరాసిటీ ఆ ఊర్లో చూస్తే ఆయన గురించి చాలా మంచి పేరు ఉంది, ఆయనకి చాలా మంచి పేరు ఉంది. ఆయన అవన్నీ చూసిన తర్వాత ఇంకా ఇంప్రెస్ అయ్యి సినిమాని ప్రేమించడం మొదలెట్టాం అందరూ. ఐ ఆల్సో హ్యావ్ టు థ్యాంక్ మై పర్సనల్ స్టాఫ్, రవి, చిన్న, చిరు, వీళ్ళందరినీ కూడా థ్యాంక్ చేయాలి. ద హోల్ యూనిట్, ఎవ్రీబడి, ఈచ్ అండ్ ఎవ్రీబడి హ్యాస్ టు బి థ్యాంక్డ్. సార్ బాబు గారు, మీరు 2.0 అనుకోవచ్చు. యాక్చువల్గా అంతకుముందు మీరు హీరోగా చేసినప్పుడు కానీ, ప్లస్ పీక్స్లో ఉన్నప్పుడు కానీ మీ లైఫ్ స్టైలు ఇది వేరుగా ఉండేది. ఇప్పుడు మీ పర్సనల్ లైఫ్, మీరు ఆ ట్రాన్స్ఫర్మేషన్ అదంతా ఒక వేరే లెవెల్లో ఉంది. సో ఇది ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నారా, ఇంతకుముందు ఎంజాయ్ చేస్తారు?
ఈ 2.0 ఇంత ఇంత హైఫై నేను నాటండి, నాకు అట్టండి అని తెలియదు కానీ వాట్ రఘు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా ఎంజాయ్ చేస్తాను నేను, అండ్ ఐ వుడ్ సే ఈ క్యారెక్టర్స్ ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నాను, ఎందుకంటే ఐఎమ్ వర్కింగ్ విత్ ద బిగ్గెస్ట్ యాక్టర్స్, స్టార్స్, సెలబ్రిటీస్, బిగ్ డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, అండ్ ఇట్స్ అ బిగ్ స్కేల్. ఇప్పుడు పెద్ద ఉంది ఫర్ ఎగ్జాంపుల్, హ్యూజ్ స్కేల్లో పనిచేస్తున్నాం. సో ఆల్ దట్ ఐమ్ ఎంజాయింగ్. ఇది టైర్డ్ లేదండి, లాస్ట్ కొనూపురి వరకు సినిమాలే చేస్తా, సినిమాలు ఇస్తే. కానీ నేను ఎక్కడికి పోను, ఉంటానే ఉంటాయి నాకు సినిమాలు, నేను చేస్తూనే ఉంటాను. పోయాను అనుకుంటారు, మళ్ళీ వస్తాను. సార్ జగపతి బాబు గారు, మీరు హీరోగా చేస్తున్నప్పుడు మీకు లేడీ ఫ్యాన్స్ ఎక్కువ ఉండేది. ఇప్పుడు ఒప్పుకో, ఇప్పుడు అడిషనల్ బ్యాంక్, ఇప్పుడు యూత్ కూడా. అప్పుడైతే మస్ట్గా వచ్చేవాళ్ళు మీ సినిమాకు, చూడటం ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువ, లేడీస్ ఎక్కువ. సో ఇప్పుడు ఈ సినిమా కూడా అలా వచ్చే అవకాశం ఉంటుంది అనుకుంటున్నారు? ఈ సినిమా కాదు, హీరోగా వేరే ఫ్రేమ్ ఆఫ్ మైండ్ లేడీస్ వేరే ఫ్రేమ్ ఆఫ్ మైండ్తో వచ్చేవారు. ఇప్పుడు రకరకాల, ఐ వోంట్ సే ఐమ్ ఎ విలన్, ఐఎమ్ ఎన్ ఆర్టిస్ట్, దట్స్ ఆల్. ఇప్పుడు చేసే సినిమాలకి ఆల్ జనరేషన్స్ ఆర్ కనెక్టింగ్. సో నాకు అదే కావాలి, ఫీమేల్ బేస్, దట్ ఈస్ దేర్. లెజెండ్ మీ లుక్ ఒక డిఫరెంట్ అక్కడి నుంచి మారటం జరిగింది. ఇప్పుడు అప్లాసూరి చూస్తుంటే ఈ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది సార్? అప్లాసూరి క్యారెక్టర్ మీరు అసలుకి ఎలా ఉంటుంది? ఒక్క ఫ్రేమ్ కూడా చెప్పను. ప్రొడ్యూసర్ గారు కిషోర్, ప్రొడ్యూసర్ కిషోర్ సార్, ఇందాక మాట్లాడుతా మీరు ఫస్ట్ సినిమా చేయాలన్నప్పుడు తమ్మారెడ్డి గారు కానీ లేకపోతే జగపతి బాబు గారు కానీ ఎవరైనా సరే ఇక్కడ ఇండస్ట్రీలో ఉన్న పరిస్థితులు బాగాలేదని చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు సినిమా ఒక ప్రొడ్యూసర్ కింద ఎంటర్ అవ్వడం అనేది రాంగ్ టైమింగ్ ఒక రకంగా ఇప్పుడున్న పరిస్థితులు బట్టి. భయం ఏమీ లేదా అసలు ఫస్ట్ టైం? చాలా కరెక్ట్గా అడిగారండి. నేను ఒకటైతే నమ్ముతాను, నా జీవితంలో నేను చాలా క్లియర్గా చెప్పుకుంటాను. నా పెళ్ళయ్యే వరకు నేను ప్రకాశం జిల్లాలో మారుమూల ప్రాంతంలో నా పెళ్ళయ్యే వరకు కూడా నేను బట్టలు కాసేవాళ్ళం. గ్యారెంటీగా చెప్పుకుంటాను, గర్వంగా చెప్పుకుంటాను. అలాంటిది ఒక వ్యాపారస్తుడిగా మధ్యప్రదేశ్లో వెళ్ళి స్థిరపడిన తర్వాత ఈ మాట నేను సినిమా తీస్తున్నాను అనగానే చాలామంది బంధువులు, కొంతమంది సినిమా ఇండస్ట్రీలో బాగా డీప్గా ఉన్నవాళ్ళు కూడా అన్నారు, అరే జాగ్రత్త, ఇది మంచిది కాదు, ఇది మంచి ఫీల్డ్ కాదని నన్ను హెచ్చరించారు. కానీ నా క్యారెక్టర్ ఎలా ఉంటుందంటే అండి, ఒక్కసారి అంటే సినిమా డైలాగ్ చెప్పడం కాదు కానీ సినిమాలో కూడా ఎక్కడ లేదేమో డైలాగు, నేను కల్లో ఒకసారి అనుకున్నా కూడా నేను దాన్ని ప్రూవ్ చేసుకుంటాను. తమ్మారెడ్డి గారితో నేను ఒకసారి అన్నాను, సార్ మీరు ఈ సినిమాలు తీయటం ఎందుకు లేదు సార్, మధ్యప్రదేశ్ గవర్నమెంట్ అక్కడ పాలసీ పెట్టుంది, టూరిజం పాలసీలో ఫిల్మ్ ఇండస్ట్రీకి బాగా సపోర్ట్ చేస్తుంది, పైగా మన తెలుగు లేదా సౌత్ ఫిల్మ్కి ఎక్కువ ఇంకా 10% ఎక్కువ సబ్సిడీ. ఇది మధ్యప్రదేశ్ గవర్నమెంట్లో అక్కడ శ్రీ నరహరి గారు అని చెప్పి మన తెలుగు ఐఏఎస్ ఒకరు ఉన్నారు, పరికిపండ్ల నరహరి గారు, కరీంనగర్ జిల్లాలో. వారు ఆ పాలసీని డిజైన్ చేసినప్పుడు తెలుగు లేదా మన సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తూ ఆ విధంగా చేయించారు. అలా ఉన్నాయి, అవకాశాలు ఉన్నాయి సార్, మీరు రండి తీయండి అన్నప్పుడు సరే ఒక మాట అనుకున్నాం. మాట అనుకున్న తర్వాత ఈ వార్నింగ్స్ వచ్చాయి. ఆ వార్నింగ్స్ వచ్చిన తర్వాత మాకు మిత్రుడు మధ్యలో తమ్మారెడ్డి గారు డైరెక్ట్గా నాతో చెప్పలేక, మీ కాపు మీన పెద్ద కాపు అని అంటుంటారు, మా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నారు, ఆయన అన్నారు డైరెక్ట్గా నాతో చెప్పలేక, సార్ ఇట్లా అంటున్నారు, కొంచెం ఆలోచించండి అని అన్నారు. నేను చెప్పాను, మనం ఎంత పెడితే అంత ప్రతి రూపాయి పోయినా పర్లేదు, అనుకున్న తర్వాత చేసేద్దాం. తర్వాత ఎందుకంటే నేను ఒక రూపాయి తీసుకొని మధ్యప్రదేశ్ వెళ్ళలేదు, ఎందుకంటే ఏదో ఇంటి దగ్గర ఉండి ఎత్తుకోమో కాదు, నేను ఖాళీ చేతులు వెళ్ళాను. ఈరోజు ఈ సినిమా తీసే స్థాయి దాకా ఎదిగానంటే అది దేవుడి కృప. ఇంకొకటి రెండోది కూడా నేను సగర్వంగా చెప్పుకుంటున్నాను, ఇక్కడ బతకలేని పరిస్థితుల్లో నేను మధ్యప్రదేశ్ వెళ్ళాను 23 ఏళ్ల క్రితం. ఆ రాష్ట్రం నాకు అన్నం పెట్టింది. ఆ రాష్ట్రంకి మధ్యలో ఏదో ఒక ఈ తెలుగు ఇండస్ట్రీ మధ్యప్రదేశ్కి రావట్లేదు, మిగతా అన్ని యాక్చువల్గా అక్కడ తెలుగు ప్రతి స్ట్రీట్లో ఒక హిందీ ఫిల్మ్ షూటింగ్ జరుగుతుంటుంది, అలా జరుగుతున్నాయి మూవీస్ అక్కడ ఉండే పాలసీసు సీన్ల వల్ల. కానీ తెలుగు సినిమా రావట్లేదని అక్కడ ఉండే టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు నాతో మాట్లాడినప్పుడు, లేదు సార్ నేను ఆ బాధ్యత తీసుకుంటాను, మా వాళ్ళతో మాట్లాడతానని చెప్పి ఆ విధంగా తమ్మారెడ్డి గారిని అక్కడ ఇంట్రడ్యూస్ చేసాము. ఎందుకు అక్కడ ఉండేవాళ్ళు చాలామందికి థ్యాంక్స్ చెప్పుకుంటాం, ముఖ్యంగా శ్రీ నరహరి గారు,
పోతే నాకు ఎంతో ముఖ్యులు, నాకు ఈ సినిమా ఆయన లేకపోతే జరిగి ఉండేది కాదు. శ్రీ గుంటుపల్లి రామకృష్ణ గారు, రిలయబుల్ గ్రూప్ డైరెక్టర్, ప్లస్ నోబుల్ హాస్పిటల్ పద్మ గారు ఉన్నారు. అంటే వాళ్ళు ఆ హాస్పిటల్లో కూడా మనం షూటింగ్ చేసినాం. ఇలా ఎంతోమంది కోఆపరేట్ చేశారు. ఆ విధంగా సినిమా ఇండస్ట్రీలో మీరన్న భయం ఉంటూనే నేను మొదటి భయం ఉండింది, కానీ ఈరోజు చాలా నేను ఈ సినిమా తర్వాత నేను ప్రొడ్యూసర్గా కంటిన్యూ అవుతానో, లేకపోతే నా వ్యాపారాలు నేను చేసుకుంటూ అవుతానో, ఇందులో పెట్టిన డబ్బులు వస్తాయో పోతాయో తెలియదు, కానీ నేను చాలా నేర్చుకున్నాను వీళ్ళ నుంచి. ఎందుకంటే మేము 8 గంటలకు లేచి ఉదయాన్నే లేచామనుకుంటాం అక్కడ, ఉదయాన్నే 8కి లేచి. వీళ్ళంతా అయ్యప్ప స్వామి భక్తుల్లాగా ప్రతి షూటింగ్ జరిగినంతకాలం ప్రతిరోజు 4కి లేచి మాకెంతో నేర్పించారు. నాకు, నా కంపెనీలో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ సినిమా వాళ్ళ ద్వారా నేర్చుకున్నాను. ఈ సినిమా నాకెంత ఉపయోగపడుతుందో తెలియదు, కానీ నా క్రమశిక్షణ మాత్రం నా జీవితంలో చాలా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. సార్ బాబు సార్ తమ్మారెడ్డి గారు, ఇందాక మీరు ఒక మాట మాట్లాడతా మధ్యప్రదేశ్లో షూటింగ్ గురించి మాట్లాడతా అన్ని గవర్నమెంట్ల కంటే కూడా బెటర్గా రెస్పాండ్ అయ్యారు అని ఒక మాట వాడారు మీరు. అంటే ఇక్కడ ఎలా ఉన్నాయి సార్, మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయి పరిస్థితి? నేను రెస్పాండెంట్ సినిమాని గురించి అండి మాట్లాడింది, వేరే వేరే అదే సినిమాల గురించి. అదే ఇప్పుడు మనకి మనమంతా ఎప్పటి నుంచి మేము ఇక్కడ ఛాంబర్లో కూర్చుని సింగిల్ విండో, అది పర్మిషన్, అది ఇది అని చాలా అడుగుతూ ఉంటాం ఇక్కడ. బట్ ఇంతవరకు జరగల. లాస్ట్ 40 years నుంచి అడుగుతున్నాం ఇది. లాస్ట్ 40 years నుంచి 4 జీవోలు 5 జీవోలు వచ్చినాయి. సింగిల్ విండో పర్మిషన్ ఉంది అఫిషియల్గా. బట్ ఎక్కడ మీకు ఒక పర్మిషన్ ఎఫ్డీసీలో తీసుకున్నాక అక్కడికి వెళ్తే వాళ్ళు ఒప్పుకోరు. వాళ్ళు మళ్ళీ హైరార్కీ మళ్ళీ మామూలు ఉంటుంది. అక్కడ అట్లా కాదు, మనం వెళ్ళి ఒకసారి ఎక్కడ ఒక అప్లికేషన్ పడేసామంటే అయిపోయింది. కలెక్టర్ ఆఫీస్ నుంచి వాళ్ళు వస్తారు, మనం పని చేసుకుంటాం. అంత ఈజీగా ఉందన్నమాట. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఈ సినిమా కాదు, ఇంకో సినిమా అక్కడ చేసాము. ఆర్కియాలజీ పర్మిషన్ సడన్గా మాకు షూటింగ్ శనివారంకి సండే ఎక్స్టెండ్ చేయాల్సి వచ్చింది. మా శనివారం వరకే పర్మిషన్ ఉంది. ఆ సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ కావాలి. అది ఇక్కడైతే ఇంపాసిబుల్, నాకు తెలిసి జరగదు. ఆ సినిమాకి ఆ రోజు శనివారం రాత్రి అడిగితే సండే మార్నింగ్ షూటింగ్ చేసాం మేము అక్కడ. సండే మార్నింగ్ 6 o'clock షూటింగ్ చేయగలిగాం. అంటే అంత కోఆపరేషన్ ఉంది గవర్నమెంట్లో. కలెక్టర్ గారు వెళ్ళి అక్కడ లోకల్లో ఆర్కియాలజీ డిపార్ట్మెంట్తో మాట్లాడి పర్మిషన్ మండే తెచ్చుకుందాం, ముందు చేయనివ్వండి అని చెప్పి వాళ్ళు కోఆపరేట్ చేసి చేయించారు. సో కలెక్టర్ లెవెల్లో కూడా ఇన్వాల్వ్ అవుతారు, మినిస్టర్ లెవెల్లో కూడా ఇన్వాల్వ్ అవుతారు. అవసరమైతే చేస్తానికి పని, సినిమాలు జరగాలి, సినిమా షూటింగ్లు జరగాలి అనేది అంత కోఆపరేట్ చేస్తారు. నేను ఎక్కడ చూడలేదు. ఇక్కడ చేసాం, అక్కడ చూసాం, కలిపి చూసాం. బయట నేను మైసూర్లో చేశాను, చాలా చోట్ల చేసాను, చాలా స్టేట్స్లో చేశాను. ఎక్కడా చూడలే. చాలా కోఆపరేటివ్గా ఉంటారు అక్కడ. సార్ బాబు గారు, సో మీరు ఎంతోమంది దర్శకులతో పనిచేశారు, ఎన్నో విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూనే ఉన్నారు, సో డిఫరెంట్ వేలో. సో ఈ డైరెక్టర్తో పనిచేయడం ఆకెల్లా, సో డైరెక్షన్ ఎలా ఉంది, ఇట్లాంటి ఒక ఫ్యామిలీ థ్రిల్లర్లో సో దర్శకుడు పనితీరు ఏ విధంగా అనిపించింది డైరెక్టర్ గురించి సార్? రక్ష ఆల్రెడీ చేశాను నేను తనతో, అంటే నమ్మకం ఉండబట్టే తనతో చేయటం జరిగింది. సో ఇట్స్ సేమ్ ఎక్స్పీరియన్స్. సార్ కొత్త వాళ్ళను ప్రోత్సహించేందుకు మీరు కూడా ప్రొడ్యూసర్గా మారుతున్నట్టు తెలిసింది. సో జగపతి పిక్చర్స్ ద్వారా మళ్ళీ ఒక కొత్త కథల్ని ఇప్పుడున్నటువంటి యంగ్ డైరెక్టర్స్ కూడా ప్రోత్సహించేందుకు ముందుకు వస్తున్నారని తెలిసింది. సో ఆ వివరాలు కొంచెం చెప్తారా సార్? ఇంకా బడ్డింగ్ స్టేజ్లోనే ఉంది అది. ఐడియా అయితే ఉంది, ఎందుకంటే నాన్నగారికి జగపతి బ్యానర్లో నాతో సినిమా హిట్ చేయలేకపోయారని లోటు మిగిలిపోయింది. అని నేను చేసి హిట్ చేయాలని కాదు, అట్లీస్ట్ ఆ బ్యానర్ నిలబెట్టాలనేది ఒక కోరిక ఉంది. అది చెప్తాను, దే విల్ బి అన్ అనౌన్స్మెంట్. రితిక గారు, ఇందులో అంటే జగపతి గారికి మీరు హీరోయిన్గా చేస్తున్నారు, కాకపోతే ఇక్కడ ఏజ్ గ్యాప్ కొంత కనిపిస్తుంది కదా, అంటే క్యారెక్టర్ వైజ్గా చూస్తున్నా, ఎలా చూస్ చేసుకున్నారు? అంటే ఇది సార్ అదే 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 అది మీరు మూవీ చూడాలండి. అంటే మూవీ చూస్తే మీకు లైక్ వై దట్ క్యారెక్టర్ ఇస్ పోర్ట్రేడ్ ఇన్ సచ్ అ వే అనేది మీకు అర్థమవుతుంది. అంటే లైక్ ఓన్లీ ఆఫ్టర్ యూ సీ ద ఫుల్ స్క్రిప్ట్, ఐ మీన్ ఫుల్ మూవీ. అంటే మేము బాగానే ఉన్నాం, మీకెందుకు ఫుల్ కాదు సార్, మీరు రితిక గారి మేనత్ గారితో చేశారు, హీరోగా చేశారు, ఇప్పుడు అమ్మాయితో కూడా హీరోగా చేస్తున్నారు సినిమా. ఇక్కడైతే మాకైతే హీరోయిన్గానే కదా ఇంట్రొడ్యూస్ అవుతుంది, అందుకే అడుగుతున్నాను. కాదా?
సార్ జగపతి గారు, మీరందరూ స్టార్ హీరోలతో చేశారు. ఇప్పుడు మీరు కూడా మనకు ఒకవైపు విలన్గా చేస్తూనే హీరో, ఇప్పుడు మళ్ళీ డిఫరెంట్ క్యారెక్టర్ చేస్తున్నారు కదా. మీరు చేస్తున్నటువంటి హీరోలతో మీ ర్యాప్ ఎలా ఉంటుంది సార్? అసలుకి ఎవరితో అయినా సరే చేస్తున్నప్పుడు? నాకు ఎవరైనా ఒకటే అండి, అందరూ ఇష్టమే, కంఫర్టబుల్. బికాజ్ నాతో అందరూ పాపం ఏ మాటగా మాట దే బీన్ వెరీ నైస్ టు మీ. నన్ను బాగా ట్రీట్ చేశారు, నాకు ఇష్టం. అందులో కొంతమంది చాలా ఇష్టమైన వాళ్ళు ఉంటారు. బట్ నాకు ఇండస్ట్రీలోనే ఎవరితోనూ ఎప్పుడు ఏ ప్రాబ్లం రాలేదు ఇప్పుడు దాకా. అట్లాంటి సిచ్యువేషన్ కూడా రాలేదు. అలా ట్రీట్ చేయలేదు నన్ను ఎప్పుడు. సో నేను వాళ్ళకి 100% రెస్పెక్ట్ ఎప్పుడు ఇస్తాను. చరణ్ గారితో మీరు ఇది రెండో మూవీ చేస్తున్నారు కదా, ఎలా ఉంది ఆయనతో మీకు? అదంతా సూపర్, ఎప్పుడు కూడా వెరీ కంఫర్టబుల్ చరణ్తో. ఇన్ఫ్యాక్ట్ తను నన్నే ఇంకా లాక్కెళ్ళిపోతుంటాడు అటు ఇటు, నాతో వచ్చే ఈ పెద్దలతో వేస్ట్ నువ్వు అని. సో అది తనతో అందరితో మంచి ర్యాప్ ఉంది, చరణ్తో ఉంది, ప్రభాస్తో ఉంది. ఐఎమ్ వెరీ కంఫర్టబుల్ విత్ ఆల్ ద ఆర్టిస్ట్. ఐ లవ్ దెమ్, బేసిక్లీ ఐ లవ్ దెమ్ బికాస్ ఆఫ్ దేర్ ప్రొఫెషన్ అండ్ దేర్ సక్సెస్ అండ్ ద ఫ్రెండ్షిప్. మీ గ్లామర్ సీక్రెట్ ఏంటి సార్? మీరు ఎప్పుడు చూసి నన్ను చాలా నిజంగా చెప్తున్నాను, ఎనర్జెటిక్గా కనిపిస్తారు చాలా. అసలు అంటే అందరూ కొద్దిగా కలర్ వేస్తారు కానీ మీరు వేయకపోయినా కూడా చాలా ఎనర్జెటిక్గా, అసలు గ్లామర్ బాగుంటుంది. థ్యాంక్ యూ. ఇట్స్ ప్యూర్లీ లవ్ అండ్ అందరి దగ్గర నుంచి వచ్చే లవ్వే మా బ్లెస్సింగ్స్. ఇట్స్ ఆక్సిజన్. భరద్వాజ గారు చెప్పండి. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి పెద్ద దిక్కు ఎవరు? పెద్ద దిక్కు అనే పదవి ఏమన్నా ఉందా ఇక్కడ? ఇక్కడ పదవులు ఉండవు. ఇది పదవి కూడా కాదు. ఇది అంటే ఎవరికి వాళ్ళ అంటే వాళ్ళు చేసే పనులను బట్టి పెద్ద దిక్కు అవుతారు వాళ్ళు. ఒక ఆయన పెద్ద దిక్కు అయ్యాడు, ఆయన చేసిన పనుల వల్ల పెద్ద దిక్కు అయ్యాడు. ఆయన చేసిన పనుల వల్ల చాలామంది అక్కడికి వెళ్ళటం వల్ల ఆయన పెద్ద దిక్కు అయ్యాడు. ఇవాళ ఆయన లేరు కాబట్టి ఇంకెవరు లేరు. మళ్ళీ పెద్ద దిక్కు రావటం అనేది జరగదు నాకు తెలిసి. ఆయన ఒక్కడే, ఇంకొకడు రాడు, ఎప్పుడు లేడు కూడా. మనం ఎంతవరకు సినిమా కన్స్ట్రైన్ అవుదాం ప్లీజ్. మళ్ళీ ఇవన్నీ మాట్లాడాలంటే వేరే ప్రెస్ మీట్ పెట్టుకుందాం, మనం పర్సనల్గా మాట్లాడుకుందాం. భరద్వాజ్ గారు ఎర్ర చొక్క అక్కడి నుంచి మైక్ పెడుతున్నాడు. నువ్వు మాట్లాడితే లేకపోతే మైక్ ఇచ్చేవరకన్నా నాకు టెన్షన్ వస్తుంది. అడుగుతావో అడగవు అని. భరద్వాజ్ గారు వచ్చాడు, పెద్ద ఆయన వచ్చాడు. చెప్పమ్మా. మీరు అంటే చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ చలనచిత్ర అది వస్తున్నారు కదా, చరిత్ర చిత్రతోటి. ఈలోపు చాలా కథలు విని ఉంటారు కదా, అంటే మీ మైండ్ సెట్ ఎట్లా ఉండింది కథలు విన్నప్పుడు? వాళ్ళు కథలు చెప్తున్నప్పుడు మీకు ఎట్లా అనిపించింది? అంటే ఇన్ని ఆల్మోస్ట్ 12 years 13 years అంతకుముందు కూడా చాలా గ్యాప్ వచ్చింది. వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉండింది స్టోరీస్ చెప్తా ఉన్నప్పుడు? మీ మైండ్ సెట్ ఎలా ఉండింది? అంటే ఈ స్టోరీలతో మనం చేయగలమా, అప్పుడులాగా వెళ్ళగలమా, ఎట్లా ఉండిందండి? లేదు అట్లాగే ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, అంతకుముందు నిజం చెప్పాలంటే నాకు ప్రతిఘటన పోనే ప్రతిఘటన తర్వాత నేను ఇక సినిమాలకు పనికిరానేమో, లేకపోతే నేను అవుట్డేటెడ్ అయిపోయానేమో అనే ఫీలింగ్ ఉండేది 2 సినిమాలు దెబ్బతిన్నాక. పోనీ నేను బాగా తీసాను అనుకున్న, ప్రతిఘటన బాగా తీయలేదని నాకు అర్థమైంది, అది వేరే సంగతి. ఆ తర్వాత నేను ఒక షెల్లోకి వెళ్ళిపోయాను అంటున్నా. తర్వాత నేను సినిమాలు చూస్తూ మొదలెట్టిన కాడి నుంచి మళ్ళీ ఆడుతున్న సినిమాలన్నీ, నాకు నచ్చిన సినిమాలన్నీ ఆడతాం మొదలైన. అంటే నేను ఇంకా వెనకబడలేదు, బాగానే ఉన్నాను అనే ధైర్యం వచ్చింది. కానీ సినిమా తీసే స్తోమత లేదు. నాయుడు గారు వచ్చారు, ఆయన అదృష్టమో మా అదృష్టమో తెలియదు, ఒక కథ నచ్చింది. ఈ జగపతి బాబు గారిని కలవటం, ఈయన ఒక కథ చెప్పాడు, ఈయన డైరెక్టర్ కలిసి ఒక కథ చెప్పారు మాకు. అది రకరకాల డిస్కషన్స్ అయినాక బాగుంది. పెట్టుబడి పెడతానికి ఆయన దొరికారు, యాక్ట్ చేస్తానికి ఈయన దొరికారు. సో దొరికినప్పుడు ఎందుకు అవకాశం వదిలిపెట్టాలనుకున్నాను, కానీ నా లోపల భయం ఉండింది. ఇప్పుడు ఆయన్ని సాటిస్ఫై చేయగలమా లేదో తెలియదు నాకు. అంటే ఇప్పుడు ఆయన ఎంతో పెట్టిన డబ్బులకి మన సినిమా తీయగలమా తీయలేమా, నేను కంట్రోల్ చేయగలనా లేదా వాడి జనరేషన్ కానీ అది ఉండింది. ఈ జగపతి బాబు గారు ఈ క్యారెక్టర్ అసలు చాలా డిఫరెంట్ సినిమా. ఇది ఎలా వర్కౌట్ అవుతుంది, మనకి ఎలా చేస్తాం అనేది ఉంటుంది. మొత్తానికి అందరం కలిసి దాన్ని ఎట్టగట్ట బయట తీసాం, బ్రహ్మాండంగా తీసామని అనుకుంటున్నాం మేము. రేపు మీరు ప్రేక్షకులంతా కలిసి చెప్పాలి, మా జడ్జిమెంట్ మీరు ఇవ్వాలి. జగపతి బాబు గారు, లెజెండ్కి ముందు మీరు హీరోగా చేసిన సినిమాల్లో కొన్ని బయటకు రాకపోతే మీ ఇన్వాల్వ్మెంట్ చాలా ఎక్కువ ఉండి వాటిని రిలీజ్ చేయడము, మీరు డబ్బులు పోగొట్టుకోవడం అలా చేశారు. ఇప్పుడు చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ మీ ఇన్వాల్వ్మెంట్ చాలా ఎక్కువ ఉన్నట్టుంది ఈ సినిమాలో. అంటే మళ్ళీ మొత్తం ఆయనే
అంటే మళ్ళీ ఎందుకని అట్లా థాట్ ఎందుకు వచ్చింది మళ్ళీ? ఈ మొత్తం ఆయనలో చాలా మీనింగ్ ఉంది. ఆయనకి లేదు, అట్లా కాదు. అంటే ఇక్కడ నేను ఇందాక చెప్పాను కదా, నిజంగా నాకు వీళ్ళు కాన్ఫిడెన్స్ ఇచ్చారు. అంటే నేను పని చేయగలను కానీ అంత కాన్ఫిడెంట్ కాదు. ఇవాళ ఉన్న జనరేషన్తో నేను పని చేయగలనా, ఈ సినిమాలు చేయగలనా చేయలేనా అన్న దానికి ఇవాళ చోటా గారు కానీ, జగపతి బాబు గారు కానీ, మా ప్రొడ్యూసర్ గారు కానీ నన్ను నిజంగా నాకు కాన్ఫిడెన్స్ ఇచ్చారు. ఇవాళ రేపు నుంచి ఈ సినిమా తర్వాత దీని రిజల్ట్ని గురించి కూడా నేను వర్రీ అవ్వను. దీని తర్వాత నేను ఐ కెన్ డూ. ఎవరిని అడిగితే నేను సినిమా తీస్తానే ఉంటానని చెప్పగలను. నిన్నటిదాకా మీరు అడిగితే ఏమోనండి చెప్పలేనండి అనేవాడిని కదా, ఇప్పుడు కాదు. ఐ విల్ డూ, ఐ కెన్ డూ. అంటే We will do అండి. జగపతి బాబు We గారు will do. జగపతి బాబు గారు సమాధానం ఇచ్చేలోపు అంటే దానికి రిలేటెడ్ మీరు అప్పుడు తీసేటప్పుడు ఈ ఓటీటీ అంత ఉండేది కాదు. ఇప్పుడు ఓటీటీ రావడం వల్ల కొంచెం ఈజీ అయిందా లేదంటే డిఫికల్ట్ అయిందా సార్? అంటే అసలు ఓటీటీ కోసం సినిమా తీయడం తప్పండి నా ఉద్దేశంలో. అంటే తప్పని కాదు. ఓటీటీ ఎన్ని సినిమాలు కొంటారు? మనం 250 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. 250 సినిమాలు 50-60 సినిమాలు ఓటీటీలకు వెళ్తాయి. మనము మన సినిమాని మన కథని నమ్మి సినిమా తీస్తే వాళ్ళ మనకి వచ్చినాయి ఈ సంవత్సరం రిలీజ్ అయ్యి మొన్న అవార్డ్స్ వచ్చిన సినిమాలు లిస్ట్ చూస్తున్నాం. అవును. అవి 2 కోట్లు 3 కోట్లు కూడా తీసి అవార్డు సినిమాలు డబ్బులు కూడా వచ్చినాయి. సో వాళ్ళకి బోనస్ అది. ఓటీటీ వచ్చేది బోనస్ చిన్న సినిమాలకి పర్టికులర్గా. పెద్ద సినిమాలు ఓటీటీ మీదే తీస్తారు. సో మనం ఈ జోనర్ ఆఫ్ సినిమాలు ఓటీటీ కోసం కాదు, మనం పబ్లిక్ కోసం తీస్తాం అనేది మొదలు పెడితే తప్ప అవదు. ఇంతకు ముందులాగా మేము చేసే రోజుల్లో లాగా మనం వీఆర్ మేకింగ్ ఫిలిం ఫర్ థియేటర్స్ ఓన్లీ. థియేటర్ ఆడియన్స్ని క్యాటర్ చేస్తానికి సినిమాలు తీయగలిగితే మనకి తర్వాత ఓటీటీ బోనస్ అవుతుంది. సినిమా ఆడితే ఓటీటీ వాళ్ళు కొంటారు. సో ఓటీటీ కోసం తీసామనుకుంటే ఓటీటీ కొనకపోతే 2 టీచర్ డ్రైవర్ అవుతాడు ప్రొడ్యూసర్. ఓకే జగపతి గారు, మీరు అదేనండి, మీరు లెజెండ్ చేసే ముందు మీరు చాలా నష్టపోయారు కదా, ఇట్లానే ఇన్వాల్వ్మెంట్ అయ్యి సినిమాల్లో మీ సినిమాలు రిలీజ్ అవ్వడం కోసం చాలా నష్టపోయారు కూడా మీరు. మళ్ళీ ఇప్పుడు చాలా సంవత్సరాల తర్వాత మీ ఇన్వాల్వ్మెంట్ చాలా ఎక్కువ కనబడుతుంది. ఎందువల్ల అంటే ఎందుకు ఆ థాట్ వచ్చింది మళ్ళీ మీకు? ఈ సినిమాని అన్ని సినిమాలను ప్రేమిస్తామండి. పర్టికులర్గా నేను ప్రేమించాను. ఎందుకంటే నాకు ఈ సబ్జెక్ట్ మీద ఇప్పుడు కాదు, దాదాపు 10-12 ఇయర్స్ నుంచి నమ్మకం ఉంది ఈ సబ్జెక్ట్ పైన. దానికి తగ్గ ప్రొడ్యూసర్స్ దొరికారు నాకు. సో అండ్ నేను ఫార్వర్డ్ చేశాను, నేను పిచ్ చేశా కాబట్టి, అండ్ ఐ లవ్ ద స్క్రిప్ట్ కాబట్టి ఐ స్టార్టెడ్ బీయింగ్ మోర్ ఇన్వెస్టింగ్ మై ఎనర్జీ ఇన్ ద ఫిలిం. ఈ సినిమా బాగుండాలి, నేను అనుకున్నది జరగాలనేది అది నా స్వార్థం. సో సినిమా మీద నమ్మకంతో చేయటం జరిగింది. అంటే యాజ్ అన్ యాక్టర్గానే లేదంటే ఇన్వాల్వ్మెంట్ ఇంకా వేరే విధంగా కూడా ఉందా సినిమాలో? ఉందండి. అంటే ఆల్ ఆఫ్ అస్ ఇట్స్ అ కంప్లీట్ టీమ్ వర్క్. అందరూ డైరెక్టర్స్ ఈ సినిమాకి, అందరూ డైలాగ్ రైటర్సే, అందరం కలిసి చేసాం ఈ సినిమా. ఓకే జగపతి బాబు ఒక్క లాస్ట్ క్వశ్చన్. ఎస్ ఎర్ర చొక్కా ప్లీజ్. ఫైనల్లీ ఎర్ర చొక్కా బయటకు వచ్చి సార్ చొక్కా తీసేసి మాట్లాడమ్మా. సార్ అంటే సినిమాలను పక్కన పెట్టేస్తా సార్. లాస్ట్ పక్కన ఎట్ట పెడతాం కాదు సార్, ప్రస్తుతానికి లాస్ట్ 1 ఇయర్ నుంచి మీరు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నారు. రోడ్ల మీద నడుస్తున్నారు, మిర్చి బజ్జీ తింటున్నారు, ఆమని గారితో రీల్స్ చేస్తున్నారు. ఇవన్నీ పక్కన పెట్టేస్తే మీ ఇన్స్టాలో కూడా లైక్ మీ డైట్ ఫుడ్ ఏమైతే ఉందో దాన్ని కూడా నేను ఎలా తింటాను ఏంటి దీన్ని చెప్పడం వల్ల కూడా కొంతమంది మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళు కూడా దాన్ని ఫాలో అవుతున్నారు. అండ్ మీ డే లైఫ్లో సోషల్ మీడియా గురించి చెప్పమంటే ఏం చెప్తారు సార్? అది వచ్చిన తర్వాత మీ లైఫ్లో ఏమైనా చేంజెస్ వచ్చినాయా? సోషల్ మీడియా వాడటం లేకపోతే సోషల్ మీడియా అది వచ్చిన తర్వాత అదేంటో నాకు తెలిసింది. నాకు ఇప్పటిదాకా కంప్యూటర్ ఆన్ చేయడం కూడా రాదు, వాట్సాప్ మించి నాకేం తెలియదు. బట్ సోషల్ మీడియాకి నాకు అడ్వాంటేజ్, నాకు నచ్చింది ఏంటంటే బేసిక్లీ కమ్యూనికేషన్. అంటే నా వీడియోస్ ఎందుకు ఇలా పర్టికులర్గా నేను ప్లాన్ చేయట్లేదు, కానీ నా ఉద్దేశం ఏంటంటే మేము మామూలు మనుషులమే, మేము మామూలుగానే బతుకుతాం మీలాగానే. సో సెలబ్రిటీ అంటే స్టార్ అంటే అక్కడుండే స్టార్ కాదు, ఇక్కడుండే స్టారే అని చెప్పడానికి మేము అందరం ఒకటే అనేది ఈక్వాలిటీ కోసం చేసే సోషల్ మీడియా నాది. మ్యూజిక్ డైరెక్టర్ సార్ ఆయనకి మైక్ ఎవరు? సో ఇందాక ఆల్రెడీ స్పీచ్లో షేర్ చేసుకున్నారు, అందరి మీద ఉన్న అభిమానాన్ని కూడా మీరు పంచుకున్నారు. మీరు ఆ యాక్టర్స్ని చూస్తూ కంపోజ్ చేసినప్పుడు వాట్ ఎక్సైట్స్ యూ మోర్ అండి? స్టోరీ లైన్లో మిమ్మల్ని అంతగా ఎక్సైట్ చేసిన పాయింట్ ఏంటి? అంటే సి
మనకు 100% షూర్ ఉన్నప్పుడు, ఇది వర్కౌట్ అవుతుంది అన్నప్పుడు, మనం చేసే పని విధానం ఒకలాగా ఉంటుంది. అది డౌట్‌ఫుల్ ఉన్నప్పుడు మనం చేసే వర్కింగ్ స్టైల్ ఒకలాగా ఉంటది. సో, నాకంటే 100% షూర్ ఉండే అండి ఫస్ట్ నుంచి. అంటే ఇప్పుడు సార్‌కి ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు కదా! జగద్బాబు సార్ గాని, అంటే వేరే క్రాఫ్ట్స్‌లో గూడా. సో, వాళ్ళు ఇన్వాల్వ్ అవుతున్నారంటే 100% షూర్ గదా! సో, వాళ్ళంత నమ్మినప్పుడు నేనెంత నమ్మాలి? ఇంకా సార్ ఆల్రెడీ వాళ్ళందరూ ప్రూవ్ చేసుకొని ఒక స్టేజ్‌లో ఉన్నారు. ఇప్పుడు నేను ప్రూవ్ చేసుకునే స్టేజ్‌లో ఉన్నా. సో, డెఫినిట్‌గా అది మోర్ ఎక్సైట్‌మెంట్ అండి. అంటే అందరూ ఇంత నమ్మకం పెడుతున్నప్పుడు నేను దానికి డబుల్ నా భుజాల మీద అంటే 100 మంది శక్తిని నేను మోసి దానికి మ్యూజిక్ చేయాలి. సో, అది మోర్ ఎక్సైట్‌మెంట్. నమ్మకం అంతే. యాహ్! ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ జగ్గు సార్. థాంక్స్. సార్ యాక్చువల్లీ చాలా స్టైలిష్‌గా కనబడుతున్నారు గ్లిమ్స్‌లో. చాలా చాలా బాగుంది. హూ ఈస్ స్టైలిష్ ఫర్ దిస్ ఫిలిం? అండ్ మీ లుక్ డిజైన్ కూడా చాలా బాగుంది. సో, ఎవరు చేశారు సార్? చోటా కే నాయుడు. ఓకే. ఐ థింక్ వీఆర్ వైండింగ్ అప్ కాబట్టి ఒక చిన్న జ్యూసీ బిట్ ఏంటంటే, లయాకి హృతిక స్క్రాచ్ చేస్తే ఇష్టం. అదేంటో మీరు చూసుకోండి. సార్ గ్లిమ్స్ కంటే క్యాచీ ఇదేదో ఇచ్చారు సార్ మాకు. ఓకే. సో యెస్, వదల గ్లిమ్స్ ఈరోజు మనం చూడడం జరిగింది. అండ్ డెఫినెట్గా నెక్స్ట్ ఈవెంట్లో నెక్స్ట్ కంటెంట్తో మళ్ళీ కలుసుకుందాము. సో వదల అంటూ మనందరం థియేటర్స్కి వచ్చేలా చేస్తున్నటువంటి కంటెంట్ కోసం వెయిట్ చేస్తూ, థ్యాంక్ యూ ఎవ్రీబడి ఆన్ స్టేజ్. థ్యాంక్ యూ జేబీ సార్, థ్యాంక్ యూ లయ గారు, థ్యాంక్ యూ తమ్మారెడ్డి సార్ అండ్ కిషోర్ నాయుడు గారు. అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సీ యూ ఇన్ ద నెక్స్ట్ ఈవెంట్. థ్యాంక్ యూ ఎవ్రీబడి.